శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో చైత్ర వసంత నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి కదా. అయితే వసంత నవరాత్రుల్లో ఈ లలితాదేవి ఆరాధన అనేది ఎలా చేయాలి, కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయో తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం నుంచి ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం వరకు 9 రోజులు కూడా ఈ వసంత నవరాత్రులు జరుపుకుంటాము. ఏప్రిల్ 9 నుండి ఉగాది నుండి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. అలాగే శుద్ధ పాడ్యమి అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇది వసంత మాసంలో చైత్రమాసంలో వస్తుంది కాబట్టి ఈ నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరాముణ్ణి అలాగే శ్రీ లలితాదేవి అమ్మవారిని కూడా 9 రోజులు పూజించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ పూజను 9 రోజులు చేసుకుంటాం కాబట్టి దేవుడి మందిరంలో కంటే కూడా సెపరేట్గా పీఠం పెట్టుకుని చేసుకుంటే మంచిది. పీఠం పెట్టే చోట పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి లలితా అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అలాగే పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు గుంది దగ్గర అక్షింతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతిని ప్రార్థిస్తాం కదా. ముందుగా గణపతి పూజ యథావిధిగా పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ పూజించాలి. అన్ని ఉపచారాలు చేసి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి గణపతి పూజను ముగించుకోవాలి. స్వామి వినాయక, ఈ 9 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజను ముగించుకునేలా కాపాడు స్వామి అని వినాయకుడికి దండం పెట్టుకోవాలి. తర్వాత ఆ జగన్మాత అయిన లలితా పరమేశ్వరి అమ్మను కూడా పూజకు ఆహ్వానం చేసి ఆసనం ఏర్పరిచి పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధ పుష్ప అక్షంతలు పసుపు కుంకుమ సమర్పించాలి. అమ్మవారు చక్కగా ఎరుపు రంగు చీరను ధరించి చెరుకు గడను ధరించి సరస్వతీదేవి లక్ష్మీదేవి పరిచారకులుగా అలాగే శివుడు అందరూ కూడా అమ్మవారికి పరిచారకులుగానే ఉంటారండి. అలాంటి అమ్మవారిని మనం పూజించడం వల్ల లక్ష్మీదేవి సరస్వతీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. అమ్మవారికి చక్కగా సువాసన భరితమైన పువ్వులతో అలంకారం చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. లలితాదేవి అంటేనే శ్రీచక్ర స్వరూపిణి అంటూ ఉంటాం కదండి. మీ దగ్గర శ్రీచక్రం ఉంటే దానికైనా సరే కుంకుమ పూజ చేసుకోవచ్చు. లలితాదేవి ఆరాధన సంవత్సరం మొదట్లో పూజించడం వల్ల మన కుటుంబానికే కాకుండా అటు 7 తరాలకు ఇటు 7 తరాలకు అందరికీ కూడా లలితాదేవి ఆశీస్సులు లభిస్తాయి. పాపాలను హరించి పుణ్యం కలగాలంటే ఒక్కసారైనా సరే ఈ 9 రోజుల్లో అమ్మవారిని పూజించాలి. ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఆనవాయితీ ఉండవలసిన అవసరమే లేదు. అఖండ దీపం కలశం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. మనం చేయగలము అనుకుంటేనే కలశం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని చేసుకోవాలి. 9 రోజులు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా అఖండ దీపం కాపాడుకోగలము అనుకుంటేనే అఖండ దీపం పెట్టుకోండి. లేదంటే మామూలుగా అయినా సరే అమ్మవారి చిత్రపటానికే పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజను చేసుకోవాలని ఉంది కానీ ఆఫీసులు వర్కింగ్ ఉమెన్స్ ఉంటూ ఉంటారు కదండి. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక అసలు పూజ చేయకుండా ఉండే కంటే కూడా సూక్ష్మంలో మోక్షం ఎలా అంటే దీపం వెలిగించి పంచోపచార పూజ అయినా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు. గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ 5 ఉపచారాలు సమర్పించినా సరే సరిపోతుంది. అసలు పూజ మానేసే కంటే కూడా ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో సాధారణంగా ఏ పండో ఫలమో ఉంటుంది కదా. అది కూడా లేకపోతే చిన్న బెల్లం మొక్క అయినా సరే నైవేద్యం పెట్టవచ్చు. అమ్మవారు మనం ఎన్ని గంటలు కూర్చొని పూజ చేసుకున్నాం అనేది చూడరు. మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా అమ్మ మీద ప్రేమతో మన మనసు లగ్నం చేసి చేస్తున్నాం అనేదే ఆ అమ్మవారు చూస్తారు.
పూజలో జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం వేయడం వల్ల దైవాకర్షణ పెరుగుతుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఏర్పడుతుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ లలితా సహస్రం, లలితా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. కుంకుమ పూజ ఉదయం సాయంత్రం చేసుకోవాలి. అలాగే లలితాదేవికి ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజ చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇచ్చి మనం కూడా పూజ చేసిన కుంకుమ ధరిస్తే చాలా మంచిది. ఈ కుంకుమ పూజ శ్రీచక్రం ఉంటే కనుక దాని మీదే చేసుకోవచ్చు. లేదా ఒక తమలపాకుపై కానీ ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ ఈ కుంకుమ పూజ చేసుకోవచ్చు. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా పాలు, పండ్లు, పులిహోర, పరమాన్నం, డ్రై ఫ్రూట్స్ ఇలా మన శక్తి కొలది ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా ఇవ్వాలి. ఈ విధంగా అమ్మవారి పూజను చేసుకోవాలి. కలసం, అఖండ దీపం లేకుండా కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. కొబ్బరికాయను మొదటి రోజు అయినా సరే లేదా లాస్ట్ రోజు అయినా సరే కొట్టుకోవచ్చు. ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం అయితే ఒక పూట భోజనం చేసి రెండో పూట టిఫిన్ ఏమైనా సరే తినవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. ఆరోగ్యం సహకరిస్తే భూశయనం చేయాలి, లేదంటే మంచం పైనే పడుకోవచ్చు. చూశారు కదండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఆ లలితమ్మ ఆశీస్సులు, కృపా కటాక్షాలు, ఆ అమ్మ చల్లని చూపు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.